ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే అండి. ఈ రోజున మనము నిత్య స్మరణీయ శ్రీ మహాగణేశ పంచరత్న స్తోత్రము భావంతో అయితే మనం విందాము. ఇది కనుక మనం ప్రతిరోజు కనుక విన్నట్లయితే, ప్రాతకాలంలో కనుక మనం విన్నట్లయితే, చదివినట్లయితే మనకి ఎటువంటి రోగాలు ఉండవు. తర్వాత అష్టైశ్వర్య, ఆరోగ్యాలు, సంపదలు, పుత్ర సంతతి కలుగుతుంది. తర్వాత ఆరోగ్యం కలుగుతుంది. దీర్ఘాయుతో ఉంటారు. అష్టైశ్వర్య ఆరోగ్యాలు కలవారి సుఖంగా ఉంటారు అని చెప్తూ ఉన్నారనమాట. అయితే మనం ఒక్కొక్క శ్లోకానికి భావం శ్లోకం అయితే విందాం. ముదాకరాత మోదకం సదా విముక్తి సాధకం కళాధరా వసంతకం విలాసి లోక రక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాశుభాసునాశకం నమామితం వినాయకం. ఈ శ్లోకానికి భావము సంతోషంతో చేతులందు మోదకాలను అంటే లడ్డూలను, కుడుములను, లడ్డూ లేక కుడుములను స్వీకరించి ఉన్నటువంటి వారు, ఎల్లప్పుడూ కష్టాల నుండి విముక్తి మోక్షాన్ని ప్రసాదించినటువంటి వాడు, జ్ఞానమనుడి చంద్రకళ శిరోభూషణంగా కలవాడు, స్వర్గలోక విలాసులకు దేవతలను సంరక్షించువాడు, అనాథులైన వారికి ఏకైక నాయకుడైన వాడు, గజాసురుని చంపినట్టు వాడు, భక్తుల యొక్క అశుభాలను నశింపజేసేటి వాడుగు వినాయకునికి నేను నమస్కరిస్తూ ఉన్నాను. రెండో శ్లోకం విందాం. నతేతరాతి భీకరం నవోదితార్క భాస్వరం నమస్సురారి నిర్జరం నతాదికాపదుద్ధరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం. ఈ శ్లోకానికి భావము భక్తులకు కాని వారికి మిక్కిలి భయంకరుడు, ప్రాతకాల సూర్యుని వలె ప్రకాశించడివాడు, రాక్షసులను సంహరించిన వాడు, భక్తులను గొప్ప కష్టముల నుండి ఉద్ధరించడివాడు, దేవతలకు ప్రభువైన వాడు, గజాసురునికి ప్రభువైన వాడు, దేవగణాలకు పతి అయిన వాడు, నవనిధులకు ప్రభువైన వాడు, మహేశ్వర్య సంపన్నుడు, పరాత్రుడగు గణపతిని నేను ఎల్లప్పుడూ ఆశ్రయింతును. మూడో శ్లోకం విందాం. సమస్తలోక శంకరం నిరస్త దైత్య కుంజరం ధరేతరోధరం వరం వరే భవక్రమక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం నమస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం. ఈ శ్లోకానికి భావము లోకాలన్నింటికీ శుభములను కలిగించువాడు, గజాసురుని నశింపజేసిన వాడు, పెద్ద బొజ్జగలవాడు, శ్రేష్ఠుడు, గజముఖుడు, నాశము లేనివాడు, దయగలవాడు, ఓర్పు గలవాడు, సంతోషానికి గని అయినవాడు, కీర్తిని కలుగజేయువాడు, నమస్కరించువారు వారి నమస్కరించువారి మనస్సును ఏకాగ్రము చేయువాడు, ప్రకాశింపజేసడి వాడగు గణపతికి నమస్కరిస్తూ ఉన్నాను. నాలుగో శ్లోకం విందాం. అకించనార్తి మార్జనం చిరంతనోక్తి భాజనం పురారి పూర్వనందనం సురారి గర్వచర్వణం ప్రపంచనాశ భీషణం ధనంజయాది భూషణం కపోల దానవారణం భజే పురాణ వారణం. ఈ శ్లోకానికి భావము దరిద్రుల ఆర్తిని పోగొట్టెడువాడు, వేదవాక్కులచే సేవింపదగినవాడు, శివుని పెద్ద కొడుకు అయినవాడు, రాక్షసుల గర్వాన్ని అణుచువాడు, ప్రపంచ నాశనానికి భయంకరుడైన వాడు, అజ్ఞాది దేవతల శిరస్సులను మణి అయినవాడు, కపోల భాగమందు కారుచున్న మదజలము గలవాడు, పురాతనమైన గజ ముఖము గలవాడగు గణపతిని నేను సేవించుచు ఉన్నాను. తర్వాత శ్లోకం అయితే విందాం. మితాంత కాంత దంత కాంతి మంత కాంత కాత్మజం అతించ రూపమంతహీన మంతరాయ కృంతనం
హృదయంతరే నిరంతరం వసంతమేవ యోగినాం తమేకదంతమేవ తం విచింతయామి సంతతం. ఈ శ్లోకానికి భావము, మిక్కిలి ప్రకాశించు దంతకాంతి కలవాడు, యమునికి కూడా అంతకుడైన శివుని యొక్క పుత్రుడు, అచింత్య రూపుడు, అంతము లేనివాడు, విఘ్నాలను త్రుంచెడివాడు, నిత్యం యోగుల యొక్క హృదయ మధ్యమున నివసించువాడు, ఈ సర్వ ప్రపంచానికి ఒక్కడే అయిన ఆ ఏకదంతుని నేను సదా ధ్యానించి ఉన్నాను. తర్వాత శ్లోకం విను. మహాగణేశ పంచరత్నమాదరేణ యోన్వహం ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరన్ గణేశ్వరం అరోగతామదోషతాం సుసాహితిం సుపుత్రతాం సమాహితాయురష్టభూతిమభ్యుపైతి సోచిరాత్. ఈ శ్లోకానికి భావము, ప్రతిదినము ప్రాతకాలమున ఈ మహాగణేశ పంచరత్నాలను ఆదరంతో గణేశుని స్మరించుచు ఎవరు పఠింతురో వారు రోగాలు లేని వారై, సాహిత్య సంపదలు, పుత్ర సంతతి కలిగి, మంచి ఆయువుతో అష్టైశ్వర ఆరోగ్యాలు కలిగిన వారై సుఖంగా నుందురు. ఓం శ్రీ మహాగణాధిపతే నమః.